తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కున్నాయి. మరో 2-3 రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి లైవ్లో అందిస్తారు. సాయి కిరణ్, ఇంకొక 12 గంటల వరకు కూడా వర్షాలు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. డీటెయిల్స్ అంటే కార్తిక్, తెలంగాణ వ్యాప్తంగా అటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ వర్షాల వల్ల దాదాపు తెలంగాణలో 18 మంది మృతి చెందారనేటువంటి చెప్పొచ్చు. సో అధికారుల లెక్కల ప్రకారం అయితే ఈరోజు తెలంగాణలో విద్యాశాఖ విద్యాసంస్థలన్నిటికీ కూడా సెలవును ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో, అలాగే రెయిన్ ఎఫెక్టెడ్ ఉన్నటువంటి రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అయితే ఈరోజు కూడా వర్షాలను బట్టి రేపు కూడా సెలవు ప్రకటించాలా లేదనేటువంటిది ఆయా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. సో ఈరోజు మాత్రం ఎక్కడ స్కూల్స్ లేవు కాబట్టి ఎవరు పిల్లల్ని స్కూల్స్కు పంపించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ముఖ్యంగా అటు స్కూళ్ళల్లో ఇప్పటికే చెరువులను తలపిస్తున్నాయి స్కూల్స్ అన్ని కూడా. అటు స్కూళ్ళకు వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా ఇబ్బందికరంగా మారాయి కాబట్టి స్కూళ్ళకు అయితే సెలవులు ప్రకటించారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే 8 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్. సో ముఖ్యంగా ఈ నైరుతి సీజన్లో జూన్ నుంచి ఇప్పటి వరకు కురవాల్సినటువంటి వర్షాలు మొత్తంగా కూడా 1-2 రోజులలోనే కురవడంతో ఇంత కుంభవృష్టి సంభవించింది. దీంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది కూడా మృత్యుపాతపడ్డారు. ముఖ్యంగా ఖమ్మంలో ఈ వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఖమ్మంలో మున్నేరువాగు పొంగిపోరడంతో అక్కడ చాలా గ్రామాలు జలదిగ్బంధంలో మునిపాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో అందరినీ కూడా పాల్గొనాలని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అన్ని సెలవులు కూడా రద్దు చేశారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ, అలాగే రెవెన్యూ, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉండి వరదలు ఇవన్నింటినీ కూడా పరిశీలించాలి. ఎక్కడైనా ఎవరైనా చిక్కుకుంటే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలనేటువంటిది ఇప్పటికే ప్రభుత్వం అందరినీ అధికారులను ఆదేశించింది. సో ఇప్పటికీ అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో ముఖ్యంగా ట్రీ ఫాలింగ్ అనేటువంటి చెట్లు పడుతున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. నిన్న ఒక్క రోజే దాదాపు 180 కంప్లైంట్స్ వచ్చాయి ఈవీడీఎంకు. సో చెట్ల కింద ఎవరు నిల్చోవద్దు. అలాగే గోడలు కూడా దాదాపు 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు గోడలన్నీ కూడా తడుస్తున్నాయి కాబట్టి గోడల పక్కన ఉండడం, అలాగే కరెంటు విద్యుత్ స్తంభాల దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఈ 2 రోజులు అంటే ఈ రోజు రేపు కూడా కొంత ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఇళ్లలోనే ఉండాలి, కొంత సేఫ్గా ఉండాలనేటువంటిది మాత్రం అధికారులు సూచిస్తున్నారు. అండ్ సాయి కిరణ్, పంటలు కూడా చాలా వరకు నష్టపోయినట్టు తెలుస్తుంది. సో ఎంత మేర పంటలు నష్టపోయిన అవకాశం ఉంది? సో అధికారులు ఎంతవరకు అంచనా వేశారు? కార్తీక్, నిజంగా చెప్పాలంటే ఈ 2 రోజుల వర్షాల వల్ల రైతులు పూర్తిగా కష్టాల్లో మునిగిపోయారని చెప్పి దాదాపు 1.5 ఎకరాలలో పంట నష్టం మునిగిపోయింది. మొత్తం పూర్తిగా పంట అంతా కూడా నీళ్ళతో పాటు నిండిపోయినటువంటి చెరువులను తలపిస్తున్నాయి పంట పొలాలన్నీ కూడా. ఇప్పటికే వరదకు సంబంధించినటువంటి పంట నష్టాన్ని కూడా అధికారులు అంచనా వేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. సో ముఖ్యంగా అటు వరద ఉధృతి ఈరోజు ఎక్కువగా ఉంది. నిన్న మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అటు అనేక చెరువులు, కుంటలన్నీ కూడా పొంగి పొర్లుతూ సమీప ఊర్లలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అటు రైతులు కావచ్చు, వీళ్ళంతా కూడా పంట పొలాల వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలని చేస్తున్నారు. ముఖ్యంగా పంట పొలాలు చాలా వరకు అయితే నష్టపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. మహబూబాద్ జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దాదాపు 33 సెంటీమీటర్ల పైగా వర్షం కురవడంతో మహబూబాద్, ఖమ్మం జిల్లాల వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆయా జిల్లాలో కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో మునిగిపోయాయి. నిన్న ఒక్క ఖమ్మంలోనే 9 మంది వరద ఉధృతిలో చిక్కుకొని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా భయాందోళనలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.